ద పిష్వా అండ్ ద ఫార్మర్. ద పిష్వా అంటే ఇక్కడ ఒక సైన్యాధికారి అండ్ ద ఫార్మర్ ఒక రైతు. బాజీరావ్ పిష్వా వాజ్ అ గ్రేట్ కమాండర్ ఆఫ్ ది మరాఠా ఫ్యామిలీ. ఇక్కడ బాజీరావ్ పిష్వా అంటే సబ్జెక్టు, వాజ్ అంటే వీటు అంటే హెల్పింగ్ వర్బ్ పాస్ట్ బీ ఫామ్లో ఉంది. ఆ గ్రేట్ కమాండర్ ఆఫ్ ది మరాఠా ఫ్యామిలీ ఇది ఆబ్జెక్ట్ కింద వస్తుంది. మీనింగ్ చూసినట్టయితే బాజీరావ్ పిష్వా ఆయన ఒక గొప్ప కమాండర్ ఆఫ్ ది సైన్యాధికారి, మరాఠా ఆర్మీలో ఇక్కడ ఆయన ఒక పెద్ద అధికారిగా ఉండేవారు. వన్స్ హీ వాజ్ రిటర్నింగ్ టు హిజ్ క్యాపిటల్ ఆఫ్టర్ ఫైటింగ్ మెనీ సక్సెస్ఫుల్ బ్యాటిల్స్. హీ వాజ్ రిటర్నింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. టు హిజ్ క్యాపిటల్ ఆఫ్టర్ ఫైటింగ్ మెనీ సక్సెస్ఫుల్ బ్యాటిల్స్ అన్నాడు. ఒకసారి అతను అనేక విజయవంతమైన యుద్ధాలు చేసి తన రాజధానికి తిరిగి వస్తున్నాడు. ఆన్ ద వే దారి మధ్యలో హీ క్యాంప్డ్ అంటే బస చేయటం, విడిది చేయటం. విత్ హిజ్ ఆర్మీ ఇన్ మాల్వాలో తన సైన్యంతో విడిది చేశారు. హీజ్ సోల్జర్స్ అతని యొక్క సైనికులు వర్ వీటు బీఫామ్ వెరీ టయర్డ్ బాగా అలసిపోయారు. ఇది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది, సింపుల్ పాస్ట్. అండ్ హంగ్రీ ఆఫ్టర్ ఎ లాంగ్ మార్చ్ చాలా దూరం ప్రయాణించిన తర్వాత వారు బాగా అలసిపోయారు. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఫుడ్ టు ఈట్. వారికి సరైన ఆహారం లేదు తినడానికి. ఇది డిడ్ నాట్ హ్యావ్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్లో నెగిటివ్లో ఉంది. బాజీరావ్ కాల్డ్ వన్ ఆఫ్ హీజ్ క్యాప్టెన్స్ అండ్ కమాండెడ్. కాల్డ్ అంటే వీటు. బాజీరావ్ పిలిచారు వన్ ఆఫ్ హీజ్ క్యాప్టెన్స్, అక్కడ ఉన్నటువంటి అధికారుల్లో ఒక అతన్ని పిలిచారు. అండ్ కమాండెడ్ మరియు ఆజ్ఞాపించారు. గో విత్ 100 ఆర్మ్డ్ సోల్జర్స్ టు ద కంట్రీ సైడ్. వెళ్ళు. గో అంటే ఇక్కడ V1 ఇంపరేటివ్లో ఉంది. ఏదైనా కమాండ్ చేయాలన్నా రిక్వెస్ట్ చేయాలన్నా ఇంపరేటివ్ వాడతారు. గో విత్ 100 ఆర్మర్డ్ సోల్జర్స్ టు ద కంట్రీ సైడ్. వెళ్ళు, ఆ పల్లెల వైపు వెళ్ళి 100 ఆర్మర్డ్ సోల్జర్స్ అంటే సాయుధ అంటే ఆయుధాలతో సోల్జర్స్ని తీసుకెళ్ళు. ఒక 100 మెంబర్స్ అంటే 100 మందిని తీసుకెళ్ళు అని చెప్పారు. కట్ కార్న్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ అంటే ఏంటి? కట్ అంటే కోయండి, కార్న్ అంటే మొక్కజొన్న, ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆ పొలాల్లో ఉన్నటువంటి. అండ్ బ్రింగ్ ఇట్ తీసుకురండి, టు ద క్యాంప్ ఈ విడిదికి ఈ శిబిరానికి తీసుకురండి, ఫర్ అవర్ ఆర్మీ మన కోసం మన యొక్క సైన్యానికి కావాల్సినటువంటి ఫుడ్ని తీసుకురండి అని చెప్పారు. సో ద క్యాప్టెన్ వెంట్ టు ద కంట్రీ సైడ్. అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు ఏం చేశారంట? వెంట్ అంటే V2 వెళ్ళారు. టు ద కంట్రీ సైడ్ విత్ 100 ఆర్మ్డ్ సోల్జర్స్ అని ఒక 100 మంది ఆయుధాలతో ఏం చేశారంట? సైన్యాలు మొత్తం కూడా వెళ్ళారు. ఆన్ ద వే దారిలో దే మెట్ సబ్జెక్ట్ V2 వారు కలిశారు ఆ ఫార్మర్ ఒక రైతుని. ద క్యాప్టెన్ సెడ్ ఆ క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు టు ద ఫార్మర్ ఆ రైతుకి చెప్పారు. V2లో ఉంది సింపుల్ పాస్ట్. ప్లీజ్ టేక్ అస్ టు ద బిగ్గెస్ట్ కార్న్ ఫీల్డ్ ఇన్ దిస్ ఏరియా. మమ్మల్ని తీసుకెళ్ళండి. ఇది కూడా ఇంపరేటివ్లో ఉంది. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ క్యాప్టెన్ ఆ ఫార్మర్తో రైతుతో మమ్మల్ని తీసుకెళ్ళండి టు ద బిగ్గెస్ట్ కార్న్ ఫీల్డ్ అంటే చాలా పెద్దదైనటువంటి మొక్కజొన్న పంటకి తీసుకెళ్ళండి. ఇన్ దిస్ ఏరియా అంటే ఈ ప్రాంతంలో. సో ద ఫార్మర్ టుక్ దెమ్ ఆ ఫార్మర్ తీసుకువెళ్ళారు. టుక్ అంటే V2 దెమ్ వారిని టు ఏ వెరీ బిగ్ కార్న్ ఫీల్డ్ చాలా పెద్దదైనటువంటి మొక్కజొన్న పంట దగ్గరికి తీసుకువెళ్ళారు. ద క్యాప్టెన్ ఆర్డర్డ్ క్యాప్టెన్ ఏం చేశారంటే ఆర్డర్డ్ అంటే ఆజ్ఞాపించాడు. ద సోల్జర్స్ టు కట్ ద కార్న్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు దేర్ బ్యాగ్స్. వారి దగ్గర నుండి సోల్జర్స్తో సైన్యంతో చెప్పేశారు అది మొత్తం కోయండి, కోసి మన సంచుల్లోకి బ్యాగ్స్లోకి నింపండి అని చెప్పారు. ద ఫార్మర్ రిక్వెస్టెడ్ ద క్యాప్టెన్ అప్పుడు ఆ రైతు ఏం చెప్పారంటండి? అభ్యర్థించారు. ద క్యాప్టెన్ ఇది V2లో ఉంది సింపుల్ పాస్ట్. సార్ ప్లీజ్ డోంట్ కట్ ఎనీ కార్న్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్. అయ్యా ఇక్కడ ఉంటే ఈ పంట పొలంలో ఏది కొయ్యవద్దు, దయచేసి ఏది కొయ్యవద్దు. ఇది కూడా ఇంపరేటివ్లో ఉంది.
ఐ విల్ టేక్ యూ, ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. చూడండి, సబ్జెక్ట్ ఉంది, విల్ ఉంది, టేక్ ఉంది. ఫార్మేషన్ నేర్చుకోవాలి, ఫార్మేషన్ ప్రకారం చెప్పడం అలవాటు చేసుకోండి. ఐ విల్ టేక్ యూ టు అనదర్ ఫీల్డ్, నేను వేరే పొలం దగ్గరికి తీసుకువెళ్తాను మిమ్మల్ని. వేర్ ద క్రాప్ ఈజ్ రైప్, ఎక్కడైతే పంట రెడీగా ఉందో. ఈజ్ వచ్చేసింది, ఈజ్ అంటే ఇక్కడ మళ్ళీ సింపుల్ ప్రజెంట్ బీ ఫామ్. ద క్రాప్ ఈజ్ రైప్, ఎక్కడైతే ఆ పంట పండి ఉందో, రైప్ అంటే పండడం. అండ్ రెడీ అంటే సిద్ధంగా ఉందో అక్కడ తీసుకెళ్తానని చెప్పారు. తర్వాత సో ద క్యాప్టెన్ అండ్ ది సోల్జర్స్ వెంట్ విత్ ద ఫార్మర్ టు అనదర్ కార్న్ ఫీల్డ్. ఇక్కడ క్యాప్టెన్ అండ్ సోల్జర్స్ ఇద్దరు కూడా వెళ్ళారు ఆ రైతుతో పాటుగా. విత్ ద ఫార్మర్ టు ద అనదర్ కార్న్ ఫీల్డ్ అన్నారు, మరొక మొక్కజొన్న పంట దగ్గరికి వారు వెళ్ళారు. విచ్ వాజ్ a few miles, కొద్ది దూరంలోనే. అవే ఫ్రమ్ దేర్ అంటే ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు నడుచుకుంటూ కొన్ని మైళ్ళ దూరం నడిచారు. ఇట్ వాజ్ ఏ స్మాల్ ఫీల్డ్, అది చాలా చిన్నగా ఉంది ఆ పంట పొలం అనేది. ఇది కూడా సింపుల్ పాస్ట్లో ఉంది. ద ఫార్మర్ సెడ్, ఆ రైతు చెప్పారు. ఏమని చెప్పారంటండి? సార్, అయ్యా, ప్లీజ్ కట్, ఇది కూడా మనకి ఇంపరేటివ్ అనమాట. ప్లీజ్ కట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్, ఈ పంట పొలాన్ని కోసుకోండి. యాజ్ మచ్ కార్న్ యాజ్ యూ నీడ్, మీకు ఎంత మొక్కజొన్న కావాలో అంత పంట మీరు కోసుకోవచ్చు అని చెప్పి ఆ రైతు చెప్పారు వారితో. ద క్యాప్టెన్ యాంగ్రీలీ ఆస్క్డ్ ద ఫార్మర్, ఆ క్యాప్టెన్ చాలా కోపంగా రైతుతో అడిగాడు. వై డిడ్ యూ మేక్ అస్, వై డిడ్ యూ, చూసారు ఇది సింపుల్ పాస్ట్లో క్వశ్చనింగ్లో ఉంది. ఎప్పుడైనా పాస్ట్లో క్వశ్చన్ చేయాలంటే డిడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. డిడ్ వస్తే V1, మేక్ వచ్చింది. వై డిడ్ యూ మేక్ అస్ రైడ్, ఎందుకు ఇప్పటి వరకు మమ్మల్ని రైడ్ సో అ లాంగ్ డిస్టెన్స్ ఫర్ ది స్మాల్ ఫీల్డ్, ఈ చిన్న మొక్కజొన్న పంటకి, ఈ పొలానికి ఇంత దూరం మమ్మల్ని ఇక్కడ రైడ్ అంటే స్వారీ చేయటం, ఇంత దూరం ఎందుకు ప్రయాణింపజేసావు అని చెప్పేసి ఆయనకు పెద్దగా అరిచాడు. దిస్ ఫీల్డ్ ఈజ్ మచ్ స్మాలర్, ఈ పొలము చాలా చిన్నగా ఉంది. దాన్ దే ఫార్మర్ వన్, ఇంత ముందు దానికంటే ఇది చాలా చిన్నగా అని చెప్పేసి ఆయన చెప్పారు. ద ఫార్మర్ పొలైట్లీ సెడ్, ఆ రైతు చాలా మర్యాదపూర్వకంగా చెప్పాడు. ఏమని? సార్, ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ, అయ్యా దయచేసి నా మీద కోపడవద్దు. దట్ ఫీల్డ్ వాజ్ నాట్ మైన్, ఆ పంట పొలం నాది కాదు. దిస్ వన్ ఈజ్ మైన్, ఇది నాది. అండ్ సో ఐ హ్యావ్ బ్రాట్ యూ హియర్, అందుకే నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇది చూసారా, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఐ ఉంది, హ్యావ్ ఉంది, V3 ఉంది. మిమ్మల్ని అందుకే తీసుకొచ్చని చెప్పేసి ఆ రైతు చెప్పారు. ద ఫార్మర్స్ రిప్లై కూల్ డౌన్ ద క్యాప్టెన్స్ యాంగర్, ఆ రైతు చెప్పినటువంటి మాట ఏదైతే సమాధానం ఉందో కూల్డ్ V2 అతన్ని శాంతపరిచింది. డౌన్ ద క్యాప్టెన్స్ యాంగ్రీ, అతని యొక్క కోపం, యాంగర్ అతని కోపాన్ని తగ్గించింది. హీ రోడ్ బ్యాక్ టు ద పిష్వా, అతను మళ్ళీ తిరిగి రోడ్ V2లో ఉంది, స్వారీ చేశాడు. టు ద పిష్వా వితౌట్ ఎనీ కార్న్, ఎటువంటి పంట తీసుకోకుండా అతను తిరిగి పిష్వా దగ్గరికి వచ్చారు. అండ్ నరేటెడ్, అతను వివరించాడు హీజ్ ఎక్స్పీరియన్స్ టు హిమ్, అసలు ఈ రైతుతో జరిగిన విషయం మొత్తం కూడా అతనితో చెప్పాడు. ద పిష్వా దెన్ రియలైజ్డ్, ఆ పిష్వాని ఆయన రియలైజ్ అయ్యాడు, అంటే అతను గ్రహించాడు తన యొక్క ఓన్ మిస్టేక్, తను చేసిన తప్పేంటో. ఎందుకంటే ఆ పంట పొలాలన్నీ కూడా రైతులవి, ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా మనం తీసుకోకూడదని అప్పుడు ఆయన తెలుసుకున్నాడు. హీ వెంట్ హిమ్సెల్ఫ్, అతను వెళ్ళాడు టు ద ఫార్మర్స్ కార్న్ ఫీల్డ్, ఆ రైతు పంట పొలం దగ్గరికి వెళ్ళాడు. హీ పెయిడ్ ద ఫార్మర్ ద ప్రైస్ ఆఫ్ కార్న్ ఇన్ గోల్డ్, అప్పుడు అతను పిష్వానాయన ఏం చేశారంటే ఆ రైతుకి ఆ ప్రైస్ ఆఫ్ కార్న్ ఎంత ధర ఉంటుందో అంతకంటే ఎక్కువగా గోల్డ్, బంగారాన్ని ఇచ్చి అండ్ కలెక్టెడ్, అప్పుడు ఆయన సేకరించాడు ఆల్ ది కార్న్ ఫ్రమ్ ద ఫీల్డ్, ఆ పంట పొలం నుంచి సేకరించడం జరిగింది. ఆ రైతు యొక్క మంచితనాన్ని ఆ పిష్వానాయన గ్రహించారు. ఈ విధంగా మనము ఫార్మేషన్స్ ప్రకారంగా ఇంగ్లీష్ నేర్చుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఓన్గా మనం ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. Thank you for watching. Please like, share and subscribe our channel for more videos.